2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ అకస్మాత్తుగా రాజకీయాలకు దూరమయ్యారు. శశికళపై అన్నా డీఎంకేలోని అప్పటి ప్రముఖ నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం ఇద్దరూ బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఒక దశలో సొంత పార్టీ పెట్టడానికి శశికళ ప్రయత్నించారు. అయితే బీజేపీ హస్తిన పెద్దల ఆదేశాలతో ఆమె విరమించుకున్నారు. అంతేకాదు, రాజకీయంగా వనవాసంలోకి వెళ్ళిపోయారు. బీచ్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు వెళ్లడం. ఈ సందర్భంగా ఆమె తీవ్రమైన భావోద్వేగంతో ప్రవర్తించారు. తమిళనాట జయలలిత పాలన మరోసారి రావాలంటే అన్నాడీఎంకే గ్రూపులన్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారామె. పరోక్షంగా తన నాయకత్వమే అన్నాడీఎంకే పార్టీని కాపాడుతుందన్న సంకేతాలు పంపారు. అంతేకాదు, రానున్న రోజుల్లో ఇప్పటి పార్టీ నేతలంతా తన కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుందన్న హెచ్చరికలు కూడా ఆమె సైలెంట్గా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే చాలా కాలం పాటు మౌనంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి, నైరాశ్యం నుంచి అన్నాడీఎంకే పార్టీ నాయకులు చాలా కాలం వరకు బయటపడలేదు. ఒకవైపు సంచలన నిర్ణయాలతో డీఎంకే దూసుకుపోతుంటే, మరోవైపు అన్నాడీఎంకే
స్వామి పన్నీర్ సెల్వం ఇద్దరూ కలిసి ఆమెపై కమలం పార్టీ అగ్రనాయకులకు కట్టల కొద్దీ ఫిర్యాదులు చేయడంతో చిన్నమ్మకు రాజకీయ వనవాసం తప్పలేదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న చివరి క్షణంలో అసలు మొత్తంగా రాజకీయాల నుంచే శశికళ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు కూడా చిన్నమ్మ బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళ పాలిటిక్స్లో ఇదొక యాంటీ క్లైమాక్స్. దీనికి ముందు చాలా పరిణామాలు సంభవించాయి. ఒక దశలో బీజేపీ నాయకులు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే నాయకులు ససేమిరా అన్నారు. దీంతో శశికళపై అన్నాడీఎంకే నేతల్లో ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఒక దశలో చిన్నమ్మ సొంత పార్టీ పెడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. చిన్నమ్మ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్నాడీఎంకే ఓట్లు చీలిపోయి స్టాలిన్ నాయకత్వంలోని